3000 ఇవ్వడానికి ఇతర చేయించడానికి బాధ్యత వహిస్తాము. 3000 శివలింగం పడుతుంది అని చెప్పేసాం. మధ్యలో వచ్చే డొనేషన్ అడగడానికి మాకు రైట్. కానీ ఎవరికి ఆ కారణం ఎవరు పడుతున్నారు ప్రతిష్ఠ అవుతుంటే బాబు ప్రతిష్ఠ చేసాము, మరి దేవుడికి మేము తిండి పెట్టాలి కదా, బాధ్యత మాకు ఉంటుంది. శివలింగం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పడం మాకు చెప్పి ఇగో ఈ 10,000 మా పేరు రాయండి, ఇగో 5,000 మాకు రాయండి. ప్రతిష్ట కూడాను ఎంత వైభవంగా జరిగిందంటే నభూత నా భవిష్యత్తులో కూడా మన బత్తిలి గ్రామంలో ఎక్కడ వచ్చేసారో మనకు తెలియదు, కానీ బత్తిలి గ్రామంలోని ప్రతిష్ట అనేది గతంలో ఎప్పుడూ అలా జరగలేదు. నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ప్రతిష్ట అలా చేయలేదు. ఇది ఒక్క లక్ష్మీనారాయణ గారి ఆత్మీయ మాత్రం జరిగింది ప్రతిష్ట. ఆయన తర్వాత భవిష్యత్తులో ఎవరు చేయలేరు ఆ విధంగా అంత హైలైట్లో. గతంలో ఎప్పుడు కూడా అంత హైలైట్ సంతర్భం ఇంత కోట్లు లక్షల సంతర్భ దేవాలయం కూడాను ఆ హైలైట్గా జరగలేదు ప్రతిష్ట. అప్పుడు పెద్ద పెద్ద సిద్ధాంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, డొనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఈ ప్రతిష్టలో జరిగితే ఐడియా కానీ థాట్స్ కానీ అప్పుడు వాళ్ళకి రాలేదు. ఆ త్యాగం కూడా రాలేదు, ఆ త్యాగం రాలేదు, ఆ ఐడియాస్ రాలేదు. ఈ విధంగా చేస్తే పోదని ఐడియాలు వాళ్ళకి రాలేదు, చేయలేదు. ఆ డబ్బులు అంత పెట్టుబడి పెట్టాలి కూడా వాళ్ళకి ముందుకు రాలేదు. కోటీశ్వరులు ఉన్నారు కానీ డబ్బు ఉంటే అయిపోదు కదా, సంకల్ప బలం ఉండాలి. అయితే ఇవన్నీ అయిపోయింది. ఈ ప్రతిష్ట 3 రోజుల ప్రతిష్ట కూడాను దానికి డ్రోన్ షాట్ తోటి కూడాను చేయించాం. ఇదే చేయించాం 3 రోజులు కూడా 3 రోజులు కూడా ప్రతిష్ట కాదు. విఘ్నేశ్వర పూజ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి దంపతి పూజ పెట్టి క్యాచ్ చేస్తూ వీడియో తీసాం. అవి చేసాం. ఇప్పుడు యూట్యూబ్లో పెట్టించాను, యూట్యూబ్లో పెట్టించారు బాబు, వేస్ట్ అయిపోతుంది. పబ్లిక్ తెలుస్తుంది, పబ్లిక్ తెలియాలి మీరు ఇంత ఘనకార్యం చేశారని. ఇలా ప్రతిష్ట అయిన తర్వాత అప్పటి నుంచి ఈ రోజు వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒరిస్సాలో కానీ ఎక్కడా కూడాను నిత్య అర్చనలో ఉన్నటువంటి 150 శివలింగాలు నిత్యార్చన దేవాలయం శైవ క్షేత్రం ఏదంటే ఇది ఒక్కటే బ్యాంక్ ఎక్కడ లేదు. అవునా? ఏదో ఇది కొంచెం కుర్మపేట ఉన్నది, అక్కడ కోట్లింగా ప్రతిష్ఠ చేశారు. ఎవరో విఐపి వస్తాడు, వాడి పేరు ప్రతిష్ఠ చేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. దానికి ప్రతిష్ఠ చేసిన దానికి నీళ్ళు పోసిన నోదులు కానీ పువ్వు పెట్టిన నోదులు కానీ ఉండడు. అవి ఆంధ్రకవితో ఆయన తడుస్తుంటాయి. కానీ నిత్యార్చనలు ప్రతి మహాశివరాత్రి కూడాను అభిషేకాలతో ప్రదోషకాలార్చన జరుగుతూ నిత్య ప్రాతకాలార్చన రాగభోగాలు జరుగుతూ 108 దేవాలయం 108 శివలింగాలకు అర్చన జరుగుతుంటూ మహాశైవ క్షేత్రం ఇది ఒక్కటే మన ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఒరిస్సా బార్డర్ మొత్తం ఇది ఇంకెక్కడా లేదు. నాకు తెలిసి క్షేత్రాలు ఎక్కడ పుణ్యశాస్త్ర ప్రపంచాలు ఉన్నాయి. ఇది కాశీ వెళ్తాం, కోట్లింగాలు ఒక్క లింగం అక్కడ నిత్య అర్చన జరుగుతుంది. కోట్లింగాలు అర్చన జరగదు. ఏ పొలంలో ఎక్కడ ఏ లింగం ఉన్నదో ఎవరికి తెలియదు. ఏ లింగానికి అర్చన జరగదు. సేమ్ ముఖలింగం వెళ్తాం, అక్కడ కోట్లింగం ఒకటి తక్కువ కోట్లింగాలు ఉన్నాయంటారు. కానీ అలా ప్రధాన గర్భగుడిలో ఉన్న ఒక్క లింగంకి నిత్యార్చన జరుగుతాయి. మిగిలిన లింగాలకి ఏ అర్చన ఉండదు. ఎవరి పొలంలో ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో తెలియదు. కానీ 150 శివలింగాలకు కూడా నిత్యార్చన ప్రదోషకాల అర్చన జరుగుతుంది. శైవ క్షేత్రం ఇది ఒకటే. ఓకే. ఇప్పుడు నిన్న జరిగిన కార్యక్రమం ప్రత్యేక నిన్న కార్యక్రమంలో కూడాను గత అంటే భగవంతుడు మనం ఒకలా సంకల్పం భగవంతుడి సంకల్పం మరోలాగా ఉంటుంది. మనము మన సంకల్ప ప్రకారం మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తామన్నా సరే భగవంతుడు దాని ప్రయత్నం మరోలా మారుస్తాడు. దాన్ని సక్రమంగా మనం ఎన్ని వంకలు పెట్టినా సరే మనకి అనుకూలంగా మనం మలుపు తిప్పుకుంటాం. కానీ మనకి శాస్త్ర ప్రకారం భగవంతుడు మాత్రం ఇది శాస్త్రం కాదు ఇది శాస్త్రం అని మనం తెలియజేస్తారు. ఆ వంకలు తిప్పుతాడు. అదేనండి ఒక వాక్యం ఉంది కదా, తాను ఒకటి కలిస్తే దైవం వస్తుందని. అలాగే ఆ ప్రతిష్ఠ చేసిన రోజు నాటికి ఈ మన లక్ష్మీనారాయణ గారు పెళ్లి రోజు ఆ రోజు. ఓకే. అయితే ఆయనకి ముహూర్తం కట్టినప్పుడు ఆయన పెళ్లి రోజు మాకు తెలియదు, ఇది పెళ్లి రోజు సంగతి ఆయనకి తెలియదు. ఆయనకి ఎప్పుడు గుర్తొచ్చింది? పెళ్లి రోజున ఆయన గుర్తు, ఇవాళ నా పెళ్లి రోజు సుమా అనేసి ప్రతిష్ఠ రోజు నాడు ఇవాళ నా పెళ్లి రోజు సుమా ఆయన గుర్తొచ్చింది. భగవంతుని ఇది కృప అయిపోయిందా? మళ్ళీ నిన్న ప్రతిష్ఠ వార్షికోత్సవం నిన్న చేసుకున్నాం. నిన్నను ఆయన కూడా నాకు చెప్పలేదు, నాకు ఎవరికైనా. ఆవిడ నిన్న గీతా పారాయణం వాళ్ళు వచ్చారు గుణపురం నుంచి.
వాళ్ళకి గుణపుత్రం వాళ్ళు పారాయణం చేసుకుంటుంటే ఇదంతా బాగుంది. గీత పారాయణం చేస్తున్నాం. వీళ్ళకైనా మన లలిత పారాయణం వాళ్ళు మన బత్రి గ్రామస్తున్నారు ఆడవాళ్ళు లలిత పారాయణం అంటే వాళ్ళు ఏం చేశారంటే మీరు సడన్గా వచ్చారు ముందు ఇన్ఫర్మేషన్ ఏమైతే రావడం పనికొచ్చింది. వీళ్ళకి మనం తాంబూల సత్కారం చెయ్యాలి అని వాళ్ళు అన్నారు. చేద్దాం దానికి అప్పటికప్పుడు అనుకోనమాట చేద్దాం తగ్గండి. అది ఇప్పుడు కూడా మనం ఎంత ఎక్కువ మనం ఏర్పాటు చేసుకోలేము. గాజులు తెప్పిద్దాము, పసుపు కుంకుమ తాంబూలం 10 రూపాయలు వచ్చేసి ప్రతి పేరంటానికి కూడా ఇచ్చేదాం. ఓకే ఇచ్చేదాం. ఇలా చూస్తుంటే ఆవిడ నాకు కనిపించారు. ఎవరు మన లక్ష్మీనారాయణ మనం ఇచ్చేది కదా ఆవిడ చదివించింది మనం. ఎందుకు నేను మీరు ఇచ్చింది వేరు, కానీ ఇవాళ ఆవిడ పెళ్లి రోజు ఆవిడ చేతి ఇప్పించడం శ్రేష్టమైంది. అక్కడ ప్లాన్ మార్చేసాం. గాజులు కూడాను అలాగే వచ్చాయి. మొత్తం 10 డజన్లు గాజులు తెప్పించాము. పసుపు పొట్లకి అప్పటికప్పుడు ఇప్పుడు మీకు చెప్పినంతట్లో అన్ని రెడీ అయిపోయింది. వెంటనే అమ్మ మీరు భోజనాలు చేస్తారా, భోజనం చేసి వెంటనే వచ్చేది. అక్కడికి వచ్చి కూర్చుంటే మీరు తగిన తాంబూల సత్కారం చేస్తే మీరు వచ్చారు. అలాగే బొమ్మలు వస్తే ఆవిడ చెప్పాను. వాళ్ళు వచ్చిందాక ఎవరు కూడా వాళ్ళు కూడా భోజనం చేయకుండా ఎక్కడ ఉండి ఆవిడకి సత్కారం చేసిన తర్వాత అయితే భగవంతుడు మనం జీవితం ఇవాళ నా పెళ్లి రోజు వీళ్ళకి నా చేతి తాంబూలు ఇస్తాను ఎవరికి తెలియదు, అతనికి ఆ సంకల్పం రాలేదు. కానీ భగవంతుడు మాత్రం ఆ కార్యక్రమం అక్కడ నడిపించుకోవాలి. అదే సంకల్ప బలం నడిపిస్తుంది. ప్రతిష్ట కార్యక్రమం వార్షికోత్సవం కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. ఆగస్టు ప్రభుత్వం తీసుకొచ్చాము. అయితే ప్రతిష్ట ఎలా జనాలు వచ్చారో నిన్న కూడాను అటువంటి జనాలు చాలా బాగా వచ్చారు. చాలా చక్కగా అయింది పూజ కార్యక్రమాలు. వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే భోజన కార్యక్రమానికి ప్రజల సహకారం. మాకు ఎవరి ఆయన చేయరు కానీ మా దగ్గర మన డబ్బులు 10 పైసలు కూడా. అయితే బాబు ఎలా చేస్తాము ఏం చేస్తాం వార్షికోత్సవం అంటే వీళ్ళు వచ్చిన విడిచిపెట్టేస్తే బాగోదు. మనం పూజా కార్యక్రమం అయితే వచ్చిన వాళ్ళు ఎంతమంది శివలింగా ఇచ్చారో వాళ్ళకి ముందుగా తెలియజేసి మీరు రండి, మీరు అభిషేకం చేసుకోండి, పూజ చేయిస్తాం. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు అది అర్చన. మధ్యాహ్నం ఒక కూర అన్నం సింపుల్గాను సాంబార్ ప్రతి సింపుల్గా భోజనం పెట్టింది. ఎందుకంటే ప్రతిష్ఠ చేసేది ఎలాగ అన్న సమాధానం ఈరోజు కూడా అన్న సమాధానం చేసేది సింపుల్గా అవుతుంది. అలాగే దానికి అలా మేసరం వీళ్ళంతా కొద్ది చారం అంటున్నారు. ఎవరు పెద్ద డబ్బు ఇచ్చుకోండి. కానీ ఆ భగవంతుడు ఎలా తెచ్చుకున్నాడో తెలియదు. వంటలన్నీ అయిపోయిన తర్వాత అవి పాయసం పెట్టాలన్న గాడి వచ్చాడు. వంటలన్నీ అయిపోయిన తర్వాత అదేంటిది తీపెట్టపు తడబోతుంది. నా పేరు రాసి పాయసం తెప్పించాను అయిపోయింది. అప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టించేప్పుడు పర్వం తయారు చేస్తాను. అంటే భగవంతుడు ఎలా చేస్తాడంటే ఎక్కడ ఏది నోటు రానివ్వడు. మరి డబ్బులు లేనప్పటికీ సుమారు 2000 మంది వచ్చి భోజనాలు చేశారంటే సామాన్యం విషయం. 2000 భోజనం అంటే ఎక్కడ డబ్బులు వస్తే ఒక మనిషి భోజనం పెట్టని ఎక్కడ 2000 మందికి అన్న సమాధానం చేయాలంటే దైవ సముద్రాన్ని మామూలు విషయం కాదు. భగవంతుని ఆశీస్సులు ఉంటే అన్ని ఖచ్చితంగా భగవంతుడు తాలూకా మనం ఏ సంకల్పం అనుకున్నామో ఆయన మనసులో ఒక సంకల్పం ఉన్నది. ఏంటి ఇది భోజనం 10 మందికి పెడదామా అది సంకల్పం. అది అయితే ఆ సంకల్పం అనేది అది భగవంతుడు హైలైట్ చేశాడు. భగవంతుడు హైలైట్ చేసి ఆయన ఇవి మంచి పని చేయడానికి ఎప్పుడూ కూడాను భగవంతుడి తాలూకా ఖచ్చితంగా 100% భగవంతుడు సహకారం ఉంటుంది. మంచి పని చేయడానికి, చెడు పని చేయడానికి మన సహకారం ఉంటాయి. మనుషుల సహకారం చెడు పని చేయడానికి, కానీ మంచి పని చేయడం భగవంతుడు సహకారం ఖచ్చితంగా. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం అన్నమాట. మంచి పని చేయడం మాత్రం ఖచ్చితంగా భగవంతుడు సహకరిస్తాడు. చెడు పని చేయడానికే కూసాగాడి మేసగాడి చెడగొట్టింది అన్నట్టుగా ఏంటి చెడు పని చేయడానికి ఎంతమందో పక్కన చేరిపోతుంటారు. అనేదానికి ఒక మాట చెప్తాను. వివేకానందుడు చెప్తారు, స్వామి వివేకానంద. ఏదైనా ఒక కార్యం తలపెట్టేటప్పుడు ప్రజలు అంటారట, వచ్చాడు రా మహానుభావుడు, ఈడే పెద్ద మనగాడు చేస్తాడు అని అంటారు. అందరూ ప్రజలు ఎగతాళి చేస్తారు మొదట. రెండోది 4 విధాలుగా జరుగుతుంది. రెండోసారి ఏం చేస్తారంటే ఒక కార్యక్రమం మంచిది, మళ్ళీ వీడు ఎన్ని ఎగతాలైనా ఎన్ని విమర్శలైనా ఆ కార్యక్రమం నెరవేర్చడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నప్పుడు వీడు ఏం చేస్తున్నాడు పిచ్చోడా అనే భావనలో ఉంటారు ప్రజలు. పిచ్చోడు ఏదో చేసుకుంటాడులే అనే ఒక భావన ఉంటుంది.
తర్వాత మూడో స్టెప్ ఏంటి చేస్తారంటే అసలు వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఆలోచన ఏంటని ప్రయత్నిస్తారు. స్టెప్ మారింది. వీడు అసలు ఏం చేస్తున్నాడు, వీడి ఆలోచన ఏంటి, వీడు ఎందుకు చేస్తున్నాడు అని గమనించడానికి ప్రయత్నిస్తారు. నాలుగోది ఏం జరుగుతుందంటే వీడు చేసే కార్యక్రమాల్లో మనం కూడా ఉంటే బాగున్నాం లాస్ట్ స్టెప్ అని స్వామి వివేకానంద చెప్తారు. అక్కడ వరకు మనకు ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. 3 స్టెప్పులకి మనం ఓపిక పడితేనే నాలుగోది విజయవంతం అవుతుంది. అందుకు ఏ కార్యక్రమం మన జీవితంలో మనం పూర్వం నుంచి అంటే ఈ చరిత్ర మనం ఎంతమంది గొప్ప వాళ్ళు చూసినా ఇలాగే జరుగుతాం. ఏ కార్యక్రమం తలపెట్టినా 4 అంచెలుగా ప్రజలు ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? మొదటిది, వీడు ఒక పనికి మాలినోడు, ఈడే పెద్ద మొనగాడ, మరి ఎవడు చేయలేడు, వీడు పెద్ద మహాత్ముడు వచ్చాడు రా అని అంటారు. రెండో ఆలోచన ఏంటి? అప్పటికి మనం వదలకూడదు, విడిచిపెట్టకూడదు ఆ కార్యక్రమం. అది మంచి కార్యక్రమం అయితే మనం విడిచిపెట్టకూడదు. అప్పుడు రెండో స్టెప్ ఏంటంటే పిచ్చోడు ఏదో చేస్తూ ఉంటాడులే, వీడికి పిచ్చి, పనికి మాలిన కార్యక్రమాలు చేస్తూ పిచ్చి. అప్పుడు మూడోది ఏం చేస్తున్నాడు, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అని గమనించడానికి ట్రై చేస్తారు. ఈ కార్యక్రమం వల్ల సమాజానికి ఏంటి మేలు, సమాజానికి ఉపయోగపడుతుందా లేదా, అసలు వీడు చేస్తున్న కార్యక్రమం ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నాడు అని గమనించడానికి, పరిశీలించడానికి ట్రై చేస్తారు ప్రజలు. మూడోది. నాలుగోది ఏం చేస్తారు? ఈ కార్యక్రమంలో మనం కూడా ఉంటే బాగున్నాం. మనము మానవ జన్మ ఎత్తినందుకు ఏ గుర్తింపు గౌరవం లేని జీవితంలో మనం కూడా ఇలాంటి మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటే బాగున్నాం, మనం కూడా ఇందులో ఒక చేయి వేస్తే బాగున్నాం, ఒక పువ్వు వేస్తే బాగున్నాం అక్కడ కూడా అనే ఆలోచన ప్రజల్లో వస్తుంది. అక్కడ మరో పొలిటీషియన్ మాట్లాడతారు, ఏంటి వీళ్ళు ఒక్కడికే ఈ క్రేజ్ రావాలా, మనం కూడా అంటే చేయి అందరం ఇక్కడ ఒకరు అనేది వస్తే అది విజయం కాదు. ఏ మనిషి ఏ కార్యక్రమం అయినా ఇది అందరిది, ఇది మన గ్రామానిది, మన ప్రజలది, మన గ్రామానికి మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, మన గ్రామానికి పేరు వస్తుంది. ఆ రకంగా మనం ఆలోచన చేస్తే ఎటువంటి కార్యక్రమాలైనా విజయవంతం. ఇది మనది అన్న భావం వేరు, నాది అన్న భావం వేరు. ఏముంటదండి, అనేది స్వార్థం. వివేకానంద చెప్తారు, అనేది దైవం. వివేకానందుడు ఒక మాట చెప్తారు, ప్రతిరోజు నువ్వు ఎలాగైతే పళ్ళ తోముకుంటావో బ్రష్తో, లేవగానే ఎన్ని పనులున్నా బ్రష్ చేస్తాం అందరూ, ప్రతి ఒక్కరూ చేస్తారు. అలాగే నీ డెత్ కూడా గుర్తు చేసుకో, నీ చావుని, నీ మరణాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకో బ్రష్ లాగే. ఎప్పుడైతే మరణాన్ని గుర్తు చేసుకుంటాం, అరే నా వయసు ఇంత, ఇంకా నేను ఎన్నాళ్ళు ఉంటాను ఇక్కడ, నేనేం చేయబోతున్నాను, నేను చేసే కార్యక్రమాలు, నేను చేసే పనులు ఈ సమాజానికి గుర్తుండాలి, నేను ఉండను కాబట్టి. ఇలా ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ప్రతి కార్యక్రమం మంచి, ప్రతి మనిషిలో మార్పు వస్తుంది. వివేకానందుడు అందుకే ఆ మాట బలంగా చెప్పాడు, మరణాన్ని గుర్తు చేసుకో బ్రష్ లాగే, బ్రష్ చేస్తాను ఇలా. అలాగే నేను ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నేను ఒక రోజు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నానో నా జ్ఞాపకాలు ఏముండవు, ఇక్కడ నా జ్ఞాపకాలు ఏమి ఉండేటట్లు లేదు. నేను చేసే పనులు ఈ సమాజ హితానికి జరిగే మంచి కార్యక్రమాలు ఏమైనా చేసి వెళ్ళాలి అనే సంకల్పం నీలో వస్తుంది అంటాడు ఆయన. ఇప్పుడు చావు గురించి ఆలోచిస్తే, మరణం గురించి ఆలోచిస్తే తప్ప ఇలాంటి ఆలోచనలు రావు. నీకు అర్థమవుతుంది. తన స్వార్థాన్ని గురించి ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఏ కార్యక్రమం విజయవంతం అవ్వదు. మన పూర్వీకులు మామిడి తోటలు వేసేవాళ్ళు, ఆ పళ్ళు వాళ్ళు తిన్నారా? తినలే. వాళ్ళ పిల్లలు అక్కడ వాళ్ళ సంకల్పం ఏంటి? వాళ్ళ పిల్లలు వీళ్ళు తినాలి అనుభవించాలి. వారి సంకల్పం వారికి ఏదో వస్తుందని కాదు, బయట ప్రజలు తినాలి, అందరూ తినాలి. ఆలోచనలు అర్థం ఉంటేనే అద్భుతంగా. కొబ్బరి చెట్టు వేసాము, కొబ్బరికాయలు వాళ్ళు తవ్వుతారా? కాదే, ఆ భగవంతుడు వాళ్ళ పిల్లలు పెట్టాలి భగవంతుడు. కానీ అది వాళ్ళ స్వార్థంతో చేసిన పని కాదు. అక్కడ మనకి అందరికీ కూడా ఆ భావం వస్తేనే ఇది సక్సెస్. ఈ సందర్భాన్ని ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ దేవాలయము నిర్మాణం జరిగి 16 ఏళ్ళు అవుతుంది అంటున్నారు.
16 ఏళ్ళలో ఎవరైనా వచ్చి ఇలా కూర్చొని మాట్లాడారా? ఇప్పుడు నాకు భగవంతుడు పంపించాడు, వెళ్ళి వాళ్ళకి ఉత్సాహపరచు, వాళ్ళ శ్రమని గుర్తించు, వాళ్ళు కష్టపడుతున్నారు ఈ దేవాలయం కోసం. ఎవరు అడగట్లేదు, ఏం చేస్తున్నావు అడగట్లేదు, గుర్తించట్లేదు, గౌరవించట్లేదు. ఇంట్లో ఒక స్త్రీ తన ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తే భర్త గౌరవించకపోతే, గుర్తించకపోతే తను ఎంత బాధపడుతుందో, అలాగే ఒక మనిషి మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఆ మనుషులకి, ఆ మంది ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో, ఈ దేవాలయం కోసం కృషి చేస్తున్నారో, వాళ్ళకి ఒక మాట అడగడం వల్ల ఏమి పెట్టక్కర్లేదు. నేనేమి ఒక రూపాయి ఇవ్వలేదు, నేను ఎవరో తెలీదు, ఒక రూపాయి ఇవ్వలేదు. ఈ దేవాలయం చూడడానికి వచ్చాను. చూడడానికి వచ్చి ఇంత అద్భుతంగా ఈ గ్రామంలో కార్యక్రమాలు చేస్తున్నారు, మంచి నిర్మాణం చేశారు, దేవాలయం నిర్మాణం చేశారు. పిల్లలకు ఉపయోగపడుతుంది, పెద్దలకు ఉపయోగపడుతుంది, స్త్రీ మాతలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ ఆనందానికి ఉపయోగపడుతుంది, సంతోషంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. పూజ చేసేటప్పుడు ఆనందంగా ఉంటాం కదా. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎవరు చేపడుతున్నారు, దీనికి ఎవరు పూనుకున్నారు, ఇటువంటి కార్యక్రమం ఎవరు చేశారు, అలా మాట్లాడడం వల్ల వాళ్ళకి సంతోషం నిలబడుతుంది. ఇప్పుడు మీరు 16 ఏళ్ళ శ్రమ, మీరు కూర్చొని ఇంత తీరుబాటుగా ఈ రోజుల్లో మాట్లాడేవారు ఎవరున్నారు చెప్పండి? తీరుబాటుగా కూర్చొని మాట్లాడేవారు ఎవరున్నారు? బాగా కష్టపడ్డారు కదా. ప్రతి ఒక్కరికి ఇక్కడ అచ్చరు పూజ చేయించాం. వివాహం కాని వాళ్ళకి కానీ, సంతానం లేని వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి తీసుకొచ్చాం, ఈ కార్యక్రమం చేసాం. ఈ రోజు వరకును ఇక్కడ వాళ్ళ కార్యక్రమం ఏ ఒక్కరు కూడా మాకు ఫెయిల్ అయిపోయింది అని న్యూస్ వరకు. అదేనండి నేను చెప్పేది. 16 సంవత్సరాలు ఇప్పుడు మీ దగ్గర కూర్చొని ఈ ఏంటి అసలు ఈ చరిత్ర ఏంటి అని అడిగితే మీరు ఎంత సరదా పడి ఉంటారు. మరి మీకు నేను రూపాయి ఇవ్వకుండానే డబ్బే సర్వస్వం అని అనుకోవడం తప్పండి. డబ్బుతోటే ఆనందం వస్తుంది, డబ్బుతోటే అన్నీ వస్తాయనేది అబద్ధం. సాధించవచ్చు, డబ్బుతోటే ఈ నిర్మాణం జరిగింది, కానీ దానికి తోడు ఇలాంటివి కూడా అవసరం. గుర్తించడం, గౌరవించడం. ఒక మనిషి చేయవలసిన కార్యక్రమం మరికొన్ని సమాజంలో చాలా మంది మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు బాధపడడానికి కారణం ఏంటంటే గుర్తించకపోవడం, గౌరవించకపోవడం. అంతే. కనీసం నువ్వు ఏ రూపాయి ఇవ్వకపోయినా గుర్తించాలి. సబాస్ ఇది చేసావు. ఏమి మన పిల్లలు పరీక్షల్లో ఫస్ట్ వస్తే మనం ఎంత గొప్పగా ఫీల్ అవుతాం, అభినందిస్తాం. ఎస్, అలాగే మనం ఎవరైనా ఈ సమాజంలో ఈ కార్యక్రమమే కాదండి, ఏ మంచి జరిగినా వాళ్ళు ఆ మంచి చేసే వాళ్ళకి మనం గుర్తించి ప్రోత్సహించాలి, గౌరవించాలి. ఏ కార్యక్రమం, ఏ రంగమైనా, ఏ రంగం కానీ, అది రాజకీయం అవని, విద్యలో అవని, లేకపోతే ఒక వైద్యంలో అవని, లేకపోతే ఒక స్కిల్స్ ఏమైనా ఒక నిర్మాణాల్లో కానీ, ఏదైనా ఏ కార్యక్రమం, గ్రామం డెవలప్ అయినా ఏదైనా మనం ఏంటంటే వాళ్ళకి ప్రోత్సహిస్తే ప్రోత్సాహం ద్వారా మరికొన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఏముంది, దేవాలయం కట్టడం వల్ల ఈ రకంగా ప్రతి స్త్రీ ఈ దేవాలయంకి వచ్చి ఆ భగవంతుని పూజించడం వల్ల ప్రశాంతత తప్పుతుంది. డబ్బు వల్ల ప్రశాంతత రాదు, పూజల వల్ల ఆ భగవంతుని తలుచుకుంటేనే వస్తుంది. ఇంతమంది మన గ్రామంలో కానీ, పై గ్రామంలో కానీ చాలా బయట చాలా దూరాలు వచ్చేవారు. బాబు ఒక వివాహం కాలేదు, ఒక సంతానం లేదు, ఇలా వచ్చి ఇక్కడ అర్చన పూజలు చేయించుకున్న కార్యక్రమాలు చేయించుకున్నారు. ఏ ఒక్కరితో కూడాను ఫెయిల్ అయిపోయింది అనేది ఈ రోజు మా సర్వీసులు తెలియదు. 16 సంవత్సరాలు అంటే ఇక్కడ అంత శక్తి ఉన్నది. ఇక్కడ నేను చేసినంత మంది గొప్పవాడు కాదు. ఇక్కడ స్థల పురాణం కూడా స్థలం ఉంటుంది, స్థల పురాణం ప్రకారం భగవంతుడి శక్తి ఉండబట్టే ఈ రోజు వరకు ఆ బ్యాడ్ లేకుండాను, మాది ఫెయిల్ అయిపోయిన బ్యాడ్ లేకుండాను సక్సెస్గా ఈరోజు. ఖచ్చితంగా నేను చెప్పింది ఎందుకు నమ్ముతానంటే నేను ఒక పుస్తకంలో చదివాను. దేవాలయానికి ఇంటికి తేడా ఏంటి? ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైన వైబ్రేషన్స్, దేవాలయంకి వచ్చేటప్పటికి ఒక ప్రశాంతత, ఆలోచన విధానం మార్పు వస్తుంది. అదొక రకమైన ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యేలా అనిపిస్తుంది. ఆ క్షణానికి మనిషి ప్రశాంతంగా ఉంటేనే అన్ని విజయాలు సాధించగలడు, ఏదైనా సాధించగలడు. ఇంట్లోనే దేవుడు ఉన్నాడు, ఇంట్లో ఉంటాడు, కానీ ఈ స్థలం వైబ్రేషన్స్ వేరే, ప్రకంపనాలు అంటారు, ఉంటాయి ఖచ్చితంగా. పూర్వ రోజుల నుంచి కూడా
పూర్వం నుంచి ఈ భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో దేవాలయాల యొక్క ప్రాధాన్యత, దాని గొప్పతనం, దాని విశిష్టత చాలా గొప్పది. ప్రతి ఒక్క మానవుడి మీద ఉంది. ఈ ప్రపంచానికే మన భారతదేశం ఆదర్శం. ఖచ్చితంగా ఈ ప్రపంచానికి మనం ఏమిచ్చాం? మనం ఇచ్చాం, వాళ్ళు ఏమి ఇవ్వలేదు మనకి. ఏమిచ్చాం? స్పిరిచువాలిటీకి తెలుగులో ఏమంటారు? ఒక సంప్రదాయాన్ని, ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రపంచానికి అందించాం మనమే, భారతదేశం. అంతే. కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అన్ని మతాలు ఉన్నాయి. అన్ని మతాల్లో కంటే ఆధ్యాత్మిక సంప్రదాయం మన హైందవ సంప్రదాయం ప్రకారమే ముత్తేను అవుతున్నది. అంతే ఈరోజు అంతే అంతే. ఇందులో ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్ మరి ఏ మతంలో కూడా లేదు. అంతే, ఖచ్చితంగా ఏ మతం అనేది అక్కడ లేదండి. ఒక హిందూ మతం ఈ భారతదేశంలో ఉండేది. ఈ మతాలన్నీ ఇతర దేశాల నుంచి వచ్చాయి. అయితే ఇవన్నీ రకమైన తయారయ్యాయి. పుట్టగొడుగులు కూడా నరేంద్ర మోడీ గారు, ఛత్రపతి శివాజీ, ఆయన చేసిన ఎంకరేజ్మెంట్ చాలా 100%. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఛత్రపతి శివాజీ, యోగి ఆదిత్యనాథ్, ఇలాంటి గొప్ప మహనీయులు వచ్చారు. ఈ భారతదేశాన్ని మార్చిపోతున్నారు. లేకపోతే నిన్న మొన్న కాశీ పరిస్థితి అంటే ఎలా కాశీ ఏంటి, అయోధ్య రామ మందిర్ ఎలా నిర్మాణం అయింది ఈ రోజు? కాశీ దేశానికి ఎంత పేరు తీసుకొచ్చింది. వెళ్ళాలి. కాబట్టి అయోధ్య రామ మందిర్ భారతదేశానికి ఎంత పేరు వచ్చిందో, అదేవిధంగా మీ గ్రామానికి కూడా ఈ దేవాలయాలు మంచి పేరుని తీసుకొస్తాయి. ఎక్కడి నుంచో వచ్చాను, విశాఖపట్నం నుంచి ఈరోజు సందర్శించాను. ఈ తల్లి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. అందుకే కదా, అర్థమైందా? అందుకు ఈ గ్రామంలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. సంతోషి మాత, అమ్మ తల్లి పేరు లలిత త్రిపుర సుందరి అమ్మ తల్లి, తర్వాత ఇంకా పలు దేవాలయాలు కూడా ఖచ్చితంగా మన గ్రామ ప్రజలు మీద ఆశీస్సులు ఉంటాయి. ఎక్కడా భగవంతుని ఆశీస్సులు లేకుండా మనం సౌఖ్యంగా, సుఖంగా, సంతోషంగా బ్రతకలేము. అర్థమైందా? అందుకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మన దేవాలయము, మన ఊరు, మన ప్రజలు, మన మనుషులు, మన ప్రదేశం. అర్థమైందా? ఇది మన సంపద. మనము అనే భావన ప్రతి ఒక్కరిలో వస్తేనే ఏదైనా సాధ్యం. నాకెందుకులే ఏముంటుంది? చరిత్ర ఏముండదు ఎప్పుడు. అందుకే మనం ఎప్పుడు కూడా నాకెందుకులే అంటే నేను కూడా ఉండను. ఎవరు ఉండరు. అందుకే ఒక పెద్ద ఆయన అంటాడు, నీ సంపద నీ కొడుకు వరకే సంపాదించు, నీ మనవడి కోసం ఆలోచించొద్దు అంటున్నాడు. అంతే. నీకు మంచినీళ్ళు దొరకవు రేపు. నీ మనవడికి, ముని మనవడికి, అల్లా మనవడికి తరతరాల కోసం నువ్వు సంపాదించడం వలన ఖచ్చితంగా నీకు మంచినీళ్ళు, నువ్వు చనిపోయేటప్పటికి నీకు సంతృప్తి ఉండదు. కానీ నీ బిడ్డ వరకు నా బిడ్డ కోసం వరకు నువ్వు కృషి చేస్తే, వాళ్ళ కోసం ఆరాటపడ, మనం వాళ్ళ కోసం వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. తరతరాల కోసం సొమ్ములు పోగులేసేసినంత మాత్రాన్ని ఏముంటుంది జీవితం? ఏముండదు. చరిత్ర చెప్పుకోవడానికి మనకంటూ ఒక చరిత్ర ఉండాలి. ఈ చరిత్రలో మనకంటూ ఒక చిన్న పేరు లేకపోతే వృధా, నేను చేసిన వృధా కదా. ఆ రకంగా మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈరోజు ఈ అవకాశం మీరే పెద్దలు ఇచ్చి ఏమంటే కూర్చొని చాలా హాయిగా, నేను ఎంతో బిజీగా ఉంటాను, ఎంతో బిజీ, ఇంత తీరుబాటుగా మాట్లాడుకోని ఎంత అదృష్టం. సో చాలా సంతోషం. అన్ని విషయాలు ఈ దేవాలయం గురించి మీరు వివరించారు, వాళ్ళందరినీ గుర్తు చేశారు. ఎవరెవరైతే దీని నిర్మాణానికి కృషి చేశారో వాళ్ళందరినీ గుర్తు చేశారు. పూజారి గారు, మీ పేరు? రంపా శ్రీనివాస్ శర్మ గారు. ఈ దేవాలయ నిర్మాణానికి ఎవరెవరైతే పూనుకున్నారో, ఎవరెవరైతే కృషి చేశారో, గ్రామ ప్రజలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, అలాగే వివిధ రకాలైన పెద్దలు చూడండి, శివాలయం కానీ, లేదంటే తల్లి కానీ, లేకపోతే ఆంజనేయ అభయాంజనేయ స్వామి విగ్రహానికి, అలాగే ఇక్కడ నవగ్రహాల కోసం నిర్మాణం చేసినటువంటి దేవాలయం వారికి, అలాగే అక్కడ 108 అష్టోత్తర
శివలింగాలు ఏర్పాటు చేసినటువంటి వారిని కానీ గుర్తు చేయడం, ట్రస్ట్ మెంబర్స్కి అలాగే వీళ్ళందరినీ గుర్తు చేసి వాళ్ళ కృషిని గుర్తించడం. మీరు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు బాగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. సో అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వారందరికీ వాళ్ళందరి కృషికి హృదయపూర్వక అభినందనలు. జై శ్రీరామ్. నేను